నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నితిన్‌కి ఇది ఇప్పుడు వచ్చే హిట్ అనేది చాలా ఇంపార్టెంట్ తన లైఫ్‌లో, తన కెరియర్‌లో. సో, అలాంటిది 'రాబిన్ హిట్' ఒక మూవీ వచ్చింది. దాని సినిమా ఎలా ఉంది? అసలు రివ్యూ, దాని మైనస్‌లేంటి? ప్లస్‌లేంటి? అంటే కొన్ని సంవత్సరాల తర్వాత తను ఒక హిట్ అనేది అందుకోబోతున్నాడా? తన కెరియర్‌కి ఈ సినిమా ఎలా యూజ్ అవుతుంది? 'రాబిన్ హుడ్' సినిమా మీద చాలా అంచనాలైతే ఉన్నాయి. అంటే చాలా గ్రాండియర్‌గా తీసినటువంటి ఒక సరదాగా సాగిపోయే సినిమా. సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే హ్యూమర్ పండించడంలో చిరంజీవి గారికి ఒక స్టైల్ ఉంటది. వెంకటేష్ గారికి ఒక స్టైల్ ఉంటది. నితిన్‌కి ఒక స్టైల్ ఉంటది. నితిన్‌కి కూడా ఒక స్టైల్ ఉంది చెప్పాలి అంటే. అంటే అంత పెద్ద హీరోలతో పోల్చాను అంటే అర్థం చేసుకో. వీళ్ళకి కూడా ఒక నితిన్ హ్యూమర్ ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్‌గా ఉంటుంది. బావుంటది. యూత్‌ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటది. సో, ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే, ఒక అనాథ అబ్బాయి, హీరో ఒక అనాథాశ్రమంలో ఏదో పెరుగుతూ ఉంటాడు. డబ్బులు సరిపోక చిల్లర దొంగతనాలన్నీ అలవాటు పడతా ఉంటాడు. అలా ఎదిగే క్రమంలో పెద్దోడిని కొట్టు, పేదోడిని పట్టు అంటారు చూసావా? లైక్ ఇప్పుడు బాగా డబ్బున్నోడిని మనం దోచుకొని పేదవాళ్ళకి పెట్టడం. ఈ టైప్ ఆఫ్ నినాదాన్ని తను వంట పట్టించుకొని రాబిన్ హుడ్ లాగా ఎదిగాడు. సో, రాబిన్ హుడ్గా మారి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలందరినీ దోచుకొని పేదవాళ్ళకి పెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. మంచోడే కాదని చెప్పలేనులే. బట్ నువ్వు పెద్దవాళ్ళనైతే ఏదో చేస్తున్నావు కదా, దొంగతనాలు బడబడ దొంగతనాలు చేస్తున్నావు. నిన్ను ఆపడానికి రంగంలోకి క్యారెక్టర్ దిగాలి. షైన్ టైమ్ టాకో వస్తాడు ఇతను ఆపడానికి. సో, వీళ్ళ వర్సెస్ వీళ్ళు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే పుష్ప అడవి దొంగల్ని ఎత్తుకెళ్తుంటే షెకావత్ వెంటబడ్డట్టుగా ఈ టైప్ ఆఫ్. ఇలాంటి టైంలో ఎందుకులే వచ్చిన గొడవ ఈ దొంగతనాలు అని చెప్పేసి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. అది రాజేంద్ర ప్రసాద్కి చెందింది. దాంట్లో చేరినప్పుడు వీళ్ళకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది. శ్రీలీల వస్తుంది. ఆమెకు వీళ్ళు సెక్యూరిటీని ఇవ్వాలి ఆ కాంట్రాక్ట్ బేసిస్. అలా వీళ్ళు రుద్రకొండ అనే ఏరియాకి వెళ్తారు. రుద్రకొండ ఏరియాకి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, అక్కడ శ్రీలీలకు ఎదురైన సమస్యలు ఏంటి, వీళ్ళు కాపాడుకున్నారా లేదా అనేది. అంటే శ్రీలీలను కాపాడుకున్నారా లేదా? అంటే ఆమెకి వీళ్ళు సెక్యూరిటీకి వెళ్ళినప్పుడు తనకి రక్షించాలి కదా. సో, ఇది స్టోరీ. అండ్ పెద్దగా చెప్పుకునే కథేం కాదు, సాదాసీదా కథే. చాలా సినిమాలో మనం చూసిన చాలా రొటీన్ కథే. కాకపోతే స్క్రీన్ ప్లే నడిపించిన విధానం కొత్తగా ఉంటుంది. కోర్స్ నెక్స్ట్ ఏం జరుగుద్దో మనకు తెలుసు, స్పెక్యులేట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా సీట్లో కూర్చొని ఆద్యంతం నవ్వించేలాగా ఎంటర్టైన్ పొందేలాగా ఉంటుంది సినిమా. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ అండ్ నితిన్ ఈ కాంబినేషన్లో వచ్చే జోకులు బీభత్సంగా పేలుతాయి. అంటే చాలా సింపుల్ జోకులే, మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసిందే. బట్ ఇట్స్ ఓకే, సినిమాలో చూస్తే ఇంకో ఆనందం. ఫ్యామిలీతో సహా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయగల సినిమా చెప్పాలంటే. అండ్ రాబిన్ హుడ్కి సంగీతం బాగా కుదిరింది, స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. ఆ గ్రాండియర్నెస్ మీరు చూస్తే అది ఇంతే ఉంది కదా, దీనికి ఇంత ఎందుకు అనిపిస్తుంది. కొన్ని శ్రీను వైట్ల గారి సినిమాలు మీరు చూస్తే చాలా గ్రాండ్గా ఉంటాయి. కామెడీ కూడా పండుతా ఓ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తా ఒక రకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా అలాగే ఉంది. డైరెక్టర్ నిజంగా చాలా బాగా తీశాడు. ఇక నితిన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా జోవియల్గా మన పక్కింటి కుర్రాళ్ళ నటించి మెప్పిస్తూ ఉంటాడు. శ్రీలీల కూడా అలా ఒదిగిపోయింది. అండ్ సడన్ సర్ప్రైజ్ మన డేవిడ్ కనిపించేది కాసేపు అయినప్పటికీ కూడా ఆయన అలా కనబడగానే విజిల్స్ పెడతా ఉంటాయి. అలా వెళ్ళింది సినిమా. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక బూమ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి తెలిసిపోతుంది నెక్స్ట్ ఇలా జరుగుద్ది. అండ్ అంత ఇరగదీసి చెప్పుకునే కథ లేదు. నెక్స్ట్ సీన్ స్పెక్యులేట్ చేసే లాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ సినిమా ది బెస్ట్, చాలా బాగుంటుంది. మైనస్లు ఏమున్నాయి మూవీకి? ఇట్లాంటి సినిమాలకు పెద్దగా మైనస్లు వెతకొద్దు. అంటే కేవలం ఎంటర్టైన్ చేయడానికే తీసిన కథలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారర్ మూవీ అనుకో, భయపెట్టిందా లేదా అని అడగాలి కానీ కథ ఏంటని అడగకూడదు. కామెడీ సినిమాలు అనుకో, నవ్వించిందా లేదా అంతే, కథ ఏంటని అడగకూడదు. ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఏ సినిమా అయినా అంతే. ఇప్పుడు ఇది కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఉన్నంతసేపు మీరు థియేటర్లో కూర్చున్నంతసేపు మిమ్మల్ని ఎంగేజ్ చేసిందా,
హ్యాపీగా నవ్వుకున్నారా, ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయా, చాలా ఇనఫ్, దట్స్ ఆల్. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. అది కూడా పెద్ద విషయం అంటే రొటీన్ స్టోరీయే, పెద్దగా క్రియేటివిటీ ఏం లేదని ఇవ్వడమే కానీ టికెట్ కొన్న ప్రతి ఒక్కడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తాడు. దీంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. రాబిన్ హుడ్ సినిమా ఈ వీక్లో మంచి హిట్. నితిన్కి ఒక మంచి హిట్ వచ్చిందండి. ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పుకోవద్దు కానీ బట్ ఇట్స్ ఓకే. నితిన్ సినిమా నితిన్నే అబ్బా. తనకి అంటే ఇతనిలా ఉంటాడు అతనిలా ఉంటాడని ఎవరు అనరు. నితిన్నే, తనకంటే ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి నెట్టుకొస్తే సినిమా ఆడుద్ది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.